అంటే గురూజీ నాకు ఒక చిన్న సందేహం. లైక్ ఇప్పుడు భగవంతుడు దేవుడు వేరు అని అంటున్నారు. దేవుళ్ళు అనేకం. అదే దేవుళ్ళు అనేకం. భగవంతుడు వేరు దేవుడు వేరు అని ఒక మాట, అలాగే దేవుళ్ళు అనేకం అనేది ఒక మాట. ఈ దేవుళ్ళు ఇంతమంది ఎందుకుంటారు అని చెప్పి ఈ అనుమానాలు అనేవి చాలానే ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ వల్లనే హిందువులు వేరే మతస్థులుగా మారే అవకాశాలు ఉన్నాయి కదా, కాదంటారా? అసలు ఇన్ని రకాల దేవుళ్ళు ఎందుకు వచ్చారంటే, నువ్వు ఏదన్నా కొత్త చేద్దాం అనుకున్నప్పుడు ఇంతెందుకు ఇంట్లోనే వంట ఈరోజు కొంచెం బాగా చేయాలి, ప్రతిమ వాళ్ళకన్నా డిఫరెంట్గా చేయాలి, కొత్తగా చేయాలి అని నువ్వు చేస్తున్నప్పుడు సొంత ఆలోచన చేస్తావు కదా. ఆ సొంత ఆలోచన చేస్తే కొంత ఆలోచన కూడా క్రియేట్ అవుతుంది కదా. దెన్ యువర్ రోల్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మ. సృష్టి న్యూ యు ఆర్ ట్రయింగ్ టు క్రియేట్. అప్పుడు తెలివి కూడా పెరుగుతుంది, సరస్వతిని అంటే వస్తుంది. సో అలాంటి కొత్తది ప్రయత్నం చేసేటప్పుడు నీ మనసులో ఉన్న పాత్ర క్రియేషన్, బ్రహ్మ. సో ఉన్నదాన్ని ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని జాగ్రత్తగా చూసుకొని, ఎక్కడన్నా కొంచెం రిపేర్ వస్తే సరి చేసుకునే ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో అది విష్ణువు. దానికి కొంచెం డబ్బులు కూడా కావాలి కాబట్టి సరస్వతి తోడుంటుంది. అంటే నువ్వు ఏది మెయింటైన్ చేయాలని జాగ్రత్త పడినా కూడా దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పరచుకుంటాం ఆటోమేటిక్గా. తర్వాత కొన్ని పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంటాయే, అందులో దానికి అటాచ్మెంట్ కూడా ఉంటుంది. మనం వాడుకున్నాము కానీ పనికిరాదు. ఇప్పుడు అన్ని పెట్టుకుంటే కొత్తవి పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఎట్లయినా డబ్బులు పెట్టి కొన్నాం కదా, పడేయాలనిపించదు, కొంచెం బాధగా ఉంటుంది. దానికి బలమైన నిర్ణయం కావాలి. సో అంటే తొలగించాలనే ఆలోచనే ఈ శివుడు. దానికి శక్తి కావాలి కదా, కొంచెం దృఢమైన నిశ్చయం కావాలి కాబట్టి శక్తి అనే రూపంలో పార్వతి. సో ఈ ప్రతి దేవుళ్ళు కూడా మనలో ఉన్న రకరకాల భావాలకి నేను నాట్యం నేర్చుకుందాం అనుకుంటున్నాను. నాట్యం నేర్చుకుందామంటే నాకే ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, నాకేం భయం వేస్తుంది. ఇది వాళ్ళందరూ అంతంత లెవెల్లో ఉన్నారు, నాకు వస్తుందా, నాకు వస్తుందా, నేను పాస్ అవుతా, నా ఎగ్జామ్ నా వల్ల కాదు, టెన్షన్ పడుతుంటే ఉన్నది కూడా వచ్చింది కూడా పోతుంది. సరస్వతిని పూజ చేయ నీకు వస్తుందంటే సరస్వతి అక్కడ లేదు, నిజంగా లోపలే ఉంది. కానీ నీకు తెలియదుగా, ముందంటే నా అర్థం కావట్లేదుగా. నువ్వు సరస్వతిని పూజ చేయి, ఆమె నీకు వరం ఇస్తుంది, ఆమె నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నీకు ఏదైనా మెమరీ పవర్ పెంచుద్ది అంటే ఆ నమ్మకంతో. అంతే పైన ఇటు నమ్మకం ఉంటే, ఇంత నమ్మకం వస్తే కొంచెం పూజ వ్యవహారం ఎక్కువ చేస్తే ఇంకా నమ్మకం పెరుగుద్ది. ఎంత నమ్మకం పెరిగితే అంత ధైర్యం పెరుగుతుంది. ఎంత ధైర్యం పెరిగితే అంత ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మక అన్నీ. అప్పుడు నువ్వు చక్కగా మనసు పెట్టి చదువుతావు. ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? లోపల నుంచి. కానీ యా దేవి సర్వభూతేషు సర్వదా జ్ఞానరూపేణ సంస్థిత అన్నారా, లేకపోతే ఆ మూర్తి రూపేణ సంస్థిత అన్నారా? అందరిలో ఏ దేవి అయితే అందరిలో జ్ఞానరూపం ఉందో ఆమెకు నమస్కరిస్తున్నాననే కదా దాని అర్థం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నారా లేదా? యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత అన్నారా లేదా? అంటే ఇన్ని రకాల శక్తులు మనలోనే ఉన్నాయి, దాగి ఉన్నాయి. దీనికి ప్రతిరూపంగా పెట్టి ఇది ఇంతటి జ్ఞానం అందరికీ ఉండదు కాబట్టి ఆ నమ్మకంతో ధైర్యం పెంచుకొని వల్ల ఒత్తిడి పోవటం వల్ల రిలాక్స్డ్గా వాళ్ళు చేసే సాధన ప్రయత్నం చేయటం వల్ల వాళ్ళ లోపలే దాగి ఉన్న ఈ శక్తులు బహిర్గతం అవుతాయి, ఉపయోగపడతాయి. ఇందుకోసం పెట్టిందే. అంటే కేవలం నాకు ఇంకొక సందేహం ఏంటి అంటే, వేరే మతస్థులు నమ్మే దేవుళ్ళు కూడా మనుషులే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యేసుక్రీస్తు చూసుకుంటే ఆయన కూడా మనిషిలాగే పుట్టాడు, మనిషిలాగే చనిపోయాడు. సో మనిషి ఇప్పుడు అది రాసిన బైబిల్ అనేది భగవాన్ రచించింది అంటారా? అది ఏంటి అసలు ఆ మతం గురించి ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఏమనంటే నా శిష్యులు ఎవరు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని ఒక మాట చెప్పాడు. అంటే నాకు తెలిసిన కొంచెం మాట్లాడితే, నాకు ఎక్కువ తెలియదు కదా బైబిల్ గురించి. ఆయన జనరల్గా నేను విన్నది, నా శిష్యులు ఎవరు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అన్నాడు. అంటే తనను సరిగా అర్థం చేసుకోలేని శిష్యులు రాసిన పుస్తకం యేసు గురించి రాస్తే అది ఎంతవరకు స్టాండర్డ్ అవుతుంది? కాకపోతే నలుగురికి ఉపయోగపడటానికి కొంచెం మంచి మాటలు చెప్తారు, అందులో మంచి మాటలు ఉంటాయి. దాంతోపాటు కొన్ని అసత్యాలు కూడా యాడ్ చేసినప్పుడే జనాలు, ఎందుకంటే అన్ని నార్మల్ మంచి మాటలు అయితే ఎవరు పట్టించుకోరు. ఇంకెందుకు మీ అమ్మమ్మ నీ అంత చదువుకోవాలా, నీ అంత వ్యవహారం చేయాల, కానీ ఒక్క మాట చెప్పినా ఎంత మెచ్యూరిటీ ఉంటుంది, ఎంత ఉపయోగపడుతుంది. సో మెచ్యూరిటీ ఉంది అక్కడ. సో అంటే
అలాంటి మంచి మాటలు అంటే మన అమ్మమ్మ ఏమి చదువుకొని మన అమ్మమ్మ ఎలాంటి మంచి మాటలు చెప్పగలదో అలాంటి మంచి మాటలు కొన్ని బైబిల్లోనూ ఉంటాయి, అన్ని పుస్తకాల్లో, స్పిరిచువల్ పుస్తకాలు. నలుగురు ఉపయోగపడాలి కదా, మంచి మాటలు ఉంటాయి. కానీ జ్ఞానాన్ని అందించేది ఎంతవరకు ఉందంటే జ్ఞానాన్ని అందించేది అక్కడ లేదు. ఒక అసత్యాన్ని, ఇది మెరికల్ జరిగిందంటేనే కదా జనాలు అట్రాక్ట్ అయ్యేది. అందుకని అసత్యాలు కలిపి పుట్టుకేమో కన్నికే పుట్టారనేది ఒక అసత్యం అయితే, శరీరంతో వెళ్ళిపోయాడనేది ఇంకొక సత్యం. మళ్ళీ తిరిగి వచ్చాడు అనేది అంటే 9 నెలలు గర్భంలోనే ఉన్నారు కదా, మరి ఆ శరీరం పెరిగిందంటే తల్లి తినటం వల్లనే కదా శిశువు కూడా పెరిగింది. తర్వాత తిండి తినడం జరిగింది, బట్టలు వేసుకోవడం జరిగింది కదా. అంటే ఆయన శరీరం ఇంత నుంచి తల్లి గర్భంలో కొంత పెరిగి బయట పెరిగిందంటే ఇక్కడున్న ఆహారం తినడం వల్ల కదా. ఆహారం అంటే చెట్టు నుంచి వచ్చినాయి కదా, చెట్టు నుంచి వచ్చినాయి అంటే మట్టిలో నుంచి వచ్చినాయి కదా. అంటే మట్టితో ఏర్పడిందే కదా ఇవన్నీ శరీరం ఆటోమేటిక్గా. అంటే ఇక్కడున్న మట్టిని తీసుకెళ్తాడా పరలోకానికి ఎవరన్నా? ఇంత అంటే ఎన్ని కథలు జనాలను అట్రాక్ట్ చేయడానికి కథలు. అసలు సంగతి ఏంటి రియల్గా చెప్పనా? భగవద్గీతలో నేను 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 అనేది మార్పు లేని సత్యం, నేను అందరిలో సమానంగా మార్పు లేకుండా నాశనం లేకుండా మాం అజం అవ్యయం, నాకు పుట్టుక లేదు నాశనం లేదనే మాట భగవద్గీతలో కనీసం 10 సార్లు డైరెక్ట్ ఈ కాంబినేషనల్ వర్డ్స్. నాశనం కాదని సృష్టి మొత్తం చెబుతూనే ఉన్నాడు, 100 సార్లు చెప్పాడు. పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు, నేను వ్యక్తం కాను పంచేంద్రియాలకి. కానీ బుద్ధికి తెలుస్తున్నాను, ఉన్నానని, మార్పు లేకుండా ఉన్నానని వివేకమైన బుద్ధి మనసుకు లొంగబడకుండా తను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు బుద్ధికి తెలుస్తుంది ఉన్నాననేది. అవునా? ఇప్పుడు కూడా మీకు బుద్ధికి తెలుస్తుంది కానీ కళ్ళతో చూడలేవు దీన్ని. అసలు ఈ మనలో ఈ శరీరాన్ని నడిపించే భావాలే అవ్యక్తంగా ఉన్నాయి. దానికన్నా కూడా నేను అనేది ఇంకా అవ్యక్తంగా ఉన్నది. కాసేపు ఆలోచిస్తే ఈ భావాలు తెలుస్తాయి. కానీ నేను అనేది ఎప్పుడు తెలియాలి? ఇక్కడున్న నేనునే గుర్తించడం కష్టం. అయితే అక్కడున్న నేను, అంతటా ఉన్న నేను ఎప్పుడు తెలుస్తుంది? కానీ ఎక్కడ కనిపెట్టగలం అంటే 0 డిస్టెన్స్లోనే కనిపెట్టగలం. అది వివేకమైన బుద్ధి మాత్రమే ప్రత్యక్షంగా. చూడు, నువ్వు ఇందాక బొట్టు పెట్టుకున్నావు, బొట్టు పోయింది. బొట్టు పెట్టుకున్నావు కానీ ఉందో లేదో చూసుకోవద్దు. ఇప్పుడు నీకు అనుమానం వచ్చింది ఆ బొట్టు ఉందో లేదో. అంటే బొట్టున్నా ఉందని నీకు తెలియటం లేదు. అవునా? అలానే ఇప్పుడు జుట్టు ఉంది, తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఆ జుట్టు గురించి, ఇప్పుడు నేను జుట్టు అన్న తర్వాత జుట్టు గురించి మైండ్లోకి వచ్చింది. శారీ అంటే ఈ డిజైన్ అంటే అప్పుడు ఆ డిజైన్ గురించి వచ్చింది. మన శరీరం గురించి కూడా చేతులకు 10 వేళ్ళు, కాళ్ళకు 10 వేళ్ళు ఉన్నాయనే ఆలోచన 24 గంటలు మనకు ఉందా? లేదు. మన మోకాళ్ళ గురించి 24 గంటలు ఉందా? మన మొహం గురించి 24 గంటలు ఉందా? నీ పోగుల గురించి 24 గంటలు మనసులో ఉందా? జుట్టు గురించి 24 గంటలు ఉందా? అన్నీ వచ్చిపోయాయి కానీ ఏది ఉండటం లేదు. నీ ఎత్తు ఎంత అంటే అంతకుముందు మెజర్ చేసుకుంది చూసి చెబుతావు, కళ్ళతో చూసింది. నీ బరువు ఎంత అంటే మిషన్లో చూసుకుని చూసి చెబుతావు. నీ ఆరోగ్యం ఎట్లా ఉందంటే అంతకుముందు డాక్టర్తో ఎప్పుడో చూసుకుని చెబుతావు. మీ ఇంట్లో రిలేషన్స్ ఎట్లా ఉన్నాయంటే అది కూడా కొంచెం ఆలోచించి చెప్తావు. అవునా? ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటే అది కూడా కొంచెం ఆలోచించి చెప్తావు. అంతకుముందు ఆలోచన రాకుండా ఏది ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చిన సమాచారాలు లోపల పెట్టుకొని చెప్తున్నావు. అవును. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, నేను కళ్ళు మూసుకున్నాను. నేను కళ్ళు మూసుకుంటాం వల్ల నువ్వు ఉన్నావో లేదో తెలియలేదు. ఇదేదో మెడిటేషన్కి వెళ్ళాడులే, నేను కూడా పక్కకి వెళ్తే బాగుండా. నేను కళ్ళు మూసుకొని ఉండి నేను ఒకటి అడుగుదాం అనుకుంటాను. ఎందుకు నువ్వు ఉన్నావో లేదో డౌట్ వచ్చింది కదా. ఉన్నావా అన్నా, ఎందుకంటే చూసేటప్పుడు ఉన్నావా అని అడగకూడదు కదా. ఉన్నావా అంటే ఎస్ ఉన్నాను అన్న. ఉన్నాను అని చెప్పినప్పుడు, అవునా, నువ్వు నీ కళ్ళతో బయట నుంచి తీసుకొచ్చిన సమాచారం కానీ, చెవులతో విన్న సమాచారం కానీ, స్పర్శ ద్వారా బయట నుంచి తీసుకున్న సమాచారం మీద ఆధారపడి గుర్తు తెచ్చుకొని చెప్పావా, లేకపోతే లోపల నుంచి ఉన్నానని స్వయంగా రైట్ నౌ తెలుస్తుందా? ఇప్పటికిప్పుడు తెలుస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఉన్నానని. ఇక్కడ అంటే అప్పుడు కూడా నీ చీర ఉంది, కాలు ఉంది, చెయ్యి ఉందని అన్ని చూసి చెప్పావా? లోపల ఉన్నానని లోపల నుంచే తెలిసిందా? చేతులు కాళ్ళు అన్ని చూసుకొని చెప్పావా? ఏం చూసుకోలేదు. అంటే చేతులు కాళ్ళు ఉన్నానని కదా, నార్మల్గా నువ్వు చేతులు కాళ్ళు కదా, ఉన్నానని లోపల నుంచే తెలుస్తుంది కదా. ఉన్నాననేది ఉన్నది, తెలుస్తున్నది, లోపల నుంచే తెలుస్తున్నది, అది బయట నుంచి తెచ్చుకున్న సమాచారం కాదు. బుద్ధి గ్రాహ్యం. నేను ఉన్నానని తెలుస్తుంది, అది బుద్ధికి తెలుస్తుంది. కళ్ళు చూడలేవు నేనుని, చెవులు వినలేవు నేనుని, రుచి చూసి చెప్పలేవు, ముక్కు వాసన చూడలేదు, ఈ స్పర్శ ఇదైతే ప్లాస్టిక్ అని, ఇదైనా ఐరన్ అని
ఇది కళ్ళతో చూడకుండా కూడా చేతితో టచ్ చేసి చెప్పగలము, కానీ ఈ చెయ్యి టచ్ చేసి నేను చెప్పగలదా, కళ్ళు చెప్పగలవా? పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా పంచేంద్రియాలకు ఆధారంగా కేవలం బుద్ధికి 24 గంటలు ఉన్నానని బయట నుంచి తెచ్చుకున్న ఏ సమాచారం మీద ఆధారపడకుండా ఏదైతే తెలుస్తుందో అదే అసలు నేను, అదే సత్యము, అదే దానికి పరిమితి లేదు. అన్నీ తెచ్చుకున్న నేనే.